హలో అండి, వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు జూనియర్ లెక్చర్, డిగ్రీ లెక్చర్, పాలిటెక్నిక్ లెక్చర్, అదేవిధంగా టీటీడీ, జేఎల్, డిఎల్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్ చేశారు. సో ఏ రోజున ఏ షిఫ్ట్, ఏ ఎగ్జామ్ ఉంది, షిఫ్ట్ వైజ్గా మనము పేపర్ వైజ్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చర్, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఎల్, డిఎల్ సంబంధించిన పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి మనము డైలీ మనం యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, సో మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జేఎల్, డిఎల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుంచి ద షెడ్యూల్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చర్ ఇన్ గౌట్ పాలిటెక్నిక్ లెక్చర్, దట్ ఈస్ పాలిటెక్నిక్ లెక్చర్, అదేవిధంగా జూనియర్ లెక్చర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్, అదేవిధంగా లెక్చర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్, దెన్ లెక్చర్ ఇన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ జూనియర్ లెక్చర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? సో ద ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఎప్పుడున్నాయని గమనిస్తే మనకు జూలై 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకు జూలై 15 నుంచి అండ్ జూలై 23 వరకు మనకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్సెప్ట్ 19th డేట్ కాకుండా. సో ఎస్, అదేవిధంగా మనకు ఆల్రెడీ తెలుసండి, మనకు రీసెంట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి మనకు సిలబస్ కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు జూలై 15 తర్వాత అని మెన్షన్ చేయడం జరిగింది. సో మేబీ ఆ డేట్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎస్, సో ఏ షిఫ్ట్లో ఏమేమి ఉంది అని ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం ఈ వీడియోలో. ఎస్, సో జూలై 15th మనకి ఎగ్జామ్ అనేది 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంది ప్రతిరోజు. ఎస్, జూలై 15 తారీఖు మనకు మార్నింగ్ సెషన్లో డిగ్రీ లెక్చర్ పొలిటికల్ సైన్స్, ఓకే, పీజీ పేపర్ ఉంటుంది కదా, పొలిటికల్ సైన్స్ పేపర్, అదేవిధంగా అండ్ ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ అప్లికేషన్స్ ఏపీఎస్సి డిఎల్ అండ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లెక్చర్ సంబంధించింది. అదేవిధంగా 15 తారీఖు నెక్స్ట్ ఫిజిక్స్, పాలిటెక్నిక్ లెక్చర్ ఫిజిక్స్ సంబంధించి పాలిటెక్నిక్ లెక్చర్ ఫిజిక్స్, అదేవిధంగా డిగ్రీ లెక్చర్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన డిగ్రీ లెక్చర్ హోమ్ సైన్స్ సంబంధించింది మనకు ఆఫ్టర్నూన్ జరుగుతుంది 15. ఎప్పుడు? జూలై 15. ఓకేనా? అండ్ అదేవిధంగా అదే రోజు జూలై 15 జూనియర్ లెక్చర్ సంబంధించిన ఒరియా లాంగ్వేజ్ ఉంది. అండ్ అదేవిధంగా అదే రోజు ఆఫ్టర్నూన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ లెక్చర్ సంబంధించిన సాంస్క్రిట్, ఓకే, సాంస్క్రిట్ వ్యాకరణ అనే సబ్జెక్ట్ సంబంధించి. నెక్స్ట్ 15 తారీఖు జూలై 15 తారీఖు అదే రోజున మనకు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పాలిటెక్నిక్ లెక్చర్ సంబంధించిన పేపర్ ఉంటుంది. అదేవిధంగా జూలై 17 ఆఫ్టర్నూన్ రోజు మనకు గవర్నమెంట్ టెక్నాలజీ పాలిటెక్నిక్ లెక్చర్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ టెక్నాలజీ సంబంధించిన పేపర్ కూడా మనకు జరగబోతుంది. సో దాంతోపాటుగా ఎవరైతే కెమిస్ట్రీ, ఓకే, పాలిటెక్నిక్ జేఎల్ కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేపర్ కూడా 15 తారీఖే మనకు మార్నింగ్ సెషన్లో అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో పాలిటెక్నిక్ లెక్చర్ జియాలజీ జరగబోతుంది. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ జూలై 16 నాడు మనకు ఉదయం ఆఫ్టర్నూన్ పేపర్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లెక్చర్ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ డిఎల్ వాళ్ళకు ఉంది. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం డిగ్రీ వాళ్ళకు ఉంది. అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లెక్చర్ వాళ్ళకు ఉంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లెక్చర్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు జూలై 16. అదేవిధంగా ఆఫ్టర్నూన్ చూసినట్లయితే బయోటెక్నాలజీ ఏపీఎస్సి డిఎల్ డిగ్రీ లెక్చర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లెక్చర్, అది కూడా మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చారు. ఓకేనా? అండ్ ట్రిబుల్ ఈ వాళ్ళకి పాలిటెక్నిక్ లెక్చర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మనకు ఎప్పుడుంది? 16th ఆఫ్టర్నూన్ ఉంది. ఓకేనా? 16th ఆఫ్టర్నూన్కి మనకు డిగ్రీ బయోటెక్నాలజీ ఉంది. అండ్ పాలిటెక్నిక్ లెక్చర్ ఈసీ వాళ్ళకు ఉంది. అండ్ పాలిటెక్నిక్ లెక్చర్ ట్రిబుల్ ఈ వాళ్ళకు ఉంది. అండ్ పాలిటెక్నిక్ లెక్చర్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు కూడా ఉంది. ఓకేనా? ఎస్.
సో ఇది సేమ్ 17th అండ్ 18th కూడా మనకు డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ పీడిఎఫ్ మనకు కింద టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా జూలై 20 తారీఖు మనకు మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో ఇలా జేఎల్ వాళ్ళకి డిఎల్ వాళ్ళకి అండ్ ఇక్కడ పిఎల్ వాళ్ళకి జిఎస్ఎంఏ పిఎల్ వాళ్ళకి కూడా ఉంది. సో ఇది కూడా గమనించండి, ఒకసారి చూసుకోండి. అండ్ సివిక్స్ అండ్ హిందీ పండిట్ సివిక్స్ అండ్ హిందీ లాంగ్వేజ్ వాళ్ళకి అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి పాలిటెక్నిక్ లెక్చర్స్ చూసుకున్నట్లయితే ఫార్మసీ పాలిటెక్నిక్ లెక్చర్స్ అండ్ డిగ్రీ మైక్రోబయాలజీ జువాలజీ. సో ఇవన్నీ ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎస్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ మెన్షన్ చేశారు, అది కూడా గమనిద్దాం. ఓకే, సో నోట్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు, అది కూడా గమనిద్దాం. నోట్, సో ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నోటిఫైడ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ సబ్జెక్ట్ టు ఫర్దర్ అప్రూవల్ ఆఫ్ టీటీడీ. సో ఓకే, సమ్ అప్రూవల్ కూడా ఉంది, అది రావాల్సి ఉంది ఫ్రమ్ టీటీడీ. సో అది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు, టెన్షన్ ఏమక్కర్లేదు, మీరు మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. సో ప్రతి నిమిషం కూడా మీకు చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఓకేనా. సో అదేవిధంగా ఎస్ అండ్ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఫర్దర్ సెక్షన్ వైజ్ సెట్ డేట్స్ అండ్ సిలబస్ స్టాండర్డ్ ఆర్ సేమ్. ఓకే, అండ్ మన కామన్ పేపర్ కూడా ఉంది, కానీ పేపర్ 1 మనకు జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో దట్ విల్ బీ అరౌండ్ మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో అరౌండ్ మనకు ఎన్ని వస్తాయండి, 150 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఎస్ ఓకేనా. సో మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి పేపర్ 1. ఓకే, పేపర్ 1 మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి, మనకు టైం కూడా 150 minutes కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో జిఎస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ. ఓకే, జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మ్యాక్సిమం కొన్ని పోస్టులకి కామన్గా ఉంది. సో అది అందరికీ కామన్గానే ఉంటుంది అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఎస్ yes, as many of the candidates who have applied for 2 or more of these notifications, this will ensure that they do not have to write GS MA mental ability subject papers and again for the different notification. Okay na, that means clearly they mentioned in the notification that manaka paper anedi common ga undabotundi. Okay na, evariki paper 1 GS and mental ability. Okay na andi. So mana channel ni subscribe cheskondi, daily ee polytechnic lectures ki జేఎల్ కి అదేవిధంగా డిగ్రీ లెక్చర్కి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, వీటికి సంబంధించిన పేపర్ 1 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. సో వాటికి సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఏ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ ఎక్కువగా టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు మరిన్ని రాబోతున్న వీడియోస్లో మేము పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ని ఎలా ఫోకస్ చేయాలి వాటి గురించి కూడా అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనము వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.